రైట్ అండి. సో లాస్ట్ వీక్ అంతా మనం ఏంటంటే స్టేట్స్ చెప్పుకున్నాం సార్. యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు చెప్పాను, తెలుగులో మనం మాట్లాడేదంతా కూడా ఏంటంటే దెర్ ఆర్ ఓన్లీ టూ కాన్సెప్ట్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ యాక్షన్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ స్టేట్స్. ఇలా యాక్షన్స్ స్టేట్స్. మనం ఏం మాట్లాడినా కూడా తెలుగులో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు, వాట్ వి స్పీక్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మనం రోజు మాట్లాడే లాంగ్వేజ్ అంతా కూడా ఈ రెండే కాన్సెప్ట్స్ ఉంటాయని చెప్పానండి. స్టేట్స్, యాక్షన్స్, స్టేట్స్, యాక్షన్స్, ఇంకింతే. సో యాజ్ ఐ టోల్డ్ యూ, యాజ్ వి డిస్కస్డ్ లాస్ట్ వీక్, స్టేట్స్ ఆర్ నథింగ్ బట్ పొజిషన్స్, అంటే ఉండటం. సో ఉండటం గురించి మాట్లాడేదాన్ని మనం ఏమంటామండి? స్టేట్ అంటాం. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అవి ఉన్నాయి, ఇవి లేవు. సో నేను బిజీగా ఉన్నాను, అతను ఫ్రీగా ఉన్నాడు, లేదా అతనికి ఆఫీస్ ఉంది, ఇతనికి ఎగ్జామ్ ఉంది, వాట్ ఎవర్. ఉండటం, లేకపోవడం. సో లాస్ట్ వీక్ అంతా మనం దీని గురించి మాట్లాడుకున్నాను. అయితే లాస్ట్ టైం కూడా చెప్పుంటాను, మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎక్కువగా మాట్లాడేవి ఏంటి అంటే యాక్షన్స్ అండి. సో యాక్షన్స్ అంటే ఏంటి? యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ వర్క్స్. లాస్ట్ టైం కూడా చెప్పాను ఆ విషయం. యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ వర్క్స్ అండి, అంటే చేసే పనులు. మనం పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు మనం చేసే ప్రతి పని కూడా ఒక యాక్షన్ అండి. నిద్ర లేవటం ఒక యాక్షన్, బ్రషింగ్, బాతింగ్, బ్రేక్ఫాస్ట్, గోయింగ్ టు ఆఫీస్ ఇస్ అన్ యాక్షన్. లేదు, టాకింగ్ ఈజ్ అన్ యాక్షన్, లిసనింగ్ ఈజ్ అన్ యాక్షన్, వాచింగ్ ఈజ్ అన్ యాక్షన్. సో ప్లేయింగ్, ఈటింగ్, డ్రింకింగ్, డాన్సింగ్, సింగింగ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ అనమాట. సో నిద్ర లేవడం నుంచి నిద్రపోయే వరకు మనం చేసే ప్రతి పనిని కూడా మనం ఏమంటామండి? యాక్షన్ అంటాం. సో ఫర్ ఎవ్రీ వర్క్ దెర్ ఈస్ ఎ వర్బ్ ఇన్ ఇంగ్లీష్. అయితే వీటికి మనం వర్బ్స్ కూడా తెలియాలి. అందుకే నిన్న ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒకసారి మనం వర్బ్స్ ప్రాక్టీస్ చేసాం. నిన్న కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా లాస్ట్ 3, ఐ మీన్ 34, 35, 36 వర్బ్స్ చూడమని చెప్పాను. V1, V2, V3. ఎందుకంటే మనం చేసే పనులు అంటే మనం గ్రామర్ లాంగ్వేజ్లో వర్బ్ అంటాం. ఫర్ ఎవ్రీ వర్బ్ దెర్ ఆర్ ఫార్మ్స్. V1, V2, V3 అని మనకి వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. మనకి వర్బ్ ఫార్మ్స్ తెలిస్తే ఈ సెంటెన్సెస్, మనం యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మాట్లాడటం ఈజీ అవుతుంది అనమాట. ట్రాన్స్లేట్ చేసుకోవడం ఈజీ అవుతుందండి. చూద్దాం ఈరోజు. ఓకే. అయితే ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు దట్ మనం కొన్ని వర్బ్స్ డిస్కస్ చేద్దామండి. తర్వాత మనం సెంటెన్స్ ఫార్మేషన్కి వెళ్దాము. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి చేసే ప్రతి పని కూడా ఒక వర్బ్ కదండి. రావడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? కమ్. Come, వెళ్ళటం, go, గో. తినటం, eat, ఈట్. తాగటం, drink, డ్రింక్. చదవటం, read, రీడ్. రాయటం, write, రైట్. ఆడటం, play, ప్లే. పాడటం, sing, సింగ్. డాన్స్ చేయటం, dance, డాన్స్ అనండి. రైట్, రైట్. ఓకే. తీసుకోవటం, take, టేక్. ఇవ్వటం, give, గివ్. తీసుకురావటం, bring, బ్రింగ్. అమ్మటం, Sell. sell, సెల్. అమ్మటం, సెల్ అండి. కొనటం, buy, బై. జస్ట్ మూమెంట్ అండి. ఓకే. రైట్ అండి. సారీ. సో శ్రీనివాస్ గారికి లింక్ గురించి కాల్ చేశారు. ఓకే. సో మనకి ఏంటి అంటే అమ్మటం, sell, సెల్. Sell. కొనటం, buy, బై. ఓకే. అడగటం, ask, ఆస్క్. ఓకేనా? చెప్పటం, tell, టెల్. చెప్పడం ఏంటండి? టెల్. Tell. ఓకే. మాట్లాడటం, Speak. స్పీక్ ఆర్ టాక్ అండి. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, స్పీక్ కానీ టాక్ కానీ. ఓకే. తినటం, eat, తాగటం, drink, డ్రింక్. చదవటం, read, రీడ్. రాయటం, write, రైట్. గుర్తుపెట్టుకోవడం, remember, రిమెంబర్.
మర్చిపోవటం Forget. Forget. రైట్ అండి, ఫర్గెట్. ఓకేనా. వండటం Cook. Cook. కుక్. ఓకేనా, వండటం కుక్. వడ్డించడం Serve. సర్వ్. వాసన చూడటం Smell. స్మెల్. వాసన చూడటం ఏంటండి, స్మెల్. Smell. ఓకే. నెక్స్ట్ చూడటం See. సి. ఇంకేం చెప్పొచ్చు సార్, సి ఇంకా Visit. Watch. Watch. సి, Sit on. వాచ్ కూడా యూజ్ చేయొచ్చు కదండి. ఓకేనా, రైట్. ఇవన్నీ కూడా ఏంటంటే V1 అండి. ఇప్పుడు మీరు చెప్పిన వాటి అన్నిటిని కూడా ఏంటంటే వర్బ్ 1 అంటామండి. అంటే చూడండి, ఇక్కడ ఎంటీ వర్బ్స్ ఉన్నాయి. మీరు ఎవరో కూడా ఇప్పుడు ఆడటం అంటే ప్లేయింగ్ అనలేదు, ప్లే అనే అన్నారు. మాట్లాడటం అంటే స్పీకింగ్ అనలా, స్పీక్ అనే అన్నారు. ఎంటీ వర్బ్స్ అండి. మనం ఏంటంటే ఇంక దానికి ఏమీ యాడ్ చేయట్లా. ప్లెయిన్ వర్బ్స్, కమ్, గో, ఈట్, డ్రింక్, రీడ్, రైట్, ప్లే, సింగ్, డాన్స్, కుక్, ఇలా అన్నమాట. సో వీటన్నిటిని ఏంటంటే వర్బ్ 1 అంటామండి. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అన్నమాట V1. ఓకే. ఇక ఈ V1 కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేస్తే V1S అవుతుందండి. V1 కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేస్తే, సో మాక్సిమం 95% ఎస్ యాడ్ చేస్తామండి. ఎప్పుడైనా స్పెల్లింగ్ ని బేస్ చేసుకుని ఈఎస్ యాడ్ చేస్తాం, దానికోసం పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో V1S అంటే అది. చెప్పండి. కమ్, Comes. కమ్స్. Goes. గోస్. ఈట్, Eats. ఈట్స్. డ్రింక్, Drinks. డ్రింక్స్. స్పీక్, Speaks. స్పీక్స్. లిజన్, Listens. లిజన్స్. ఎస్ యాడ్ చేసుకుంటున్నాం సార్ అన్నిటికీ, అంత అంతకుమించి ఏం లేదు. రైట్, Writes. రైట్స్. ఓకేనా. ఇలా అంటే V1 అంటే వర్బ్ యొక్క ఫస్ట్ ఫార్ములు కమ్, గో, ఈట్, డ్రింక్, రీడ్, రైట్, వీటన్నిటికీ ఎస్ యాడ్ చేస్తే అది V1S అవుతుందండి. సో ఇది ఈజీ. అంటే వర్బ్ 1 తెలిస్తే V1S ఈజీగా వస్తుంది. అలాగే V4 ఒకటి ఉంటుంది, ఐఎన్జి ఫామ్, ఇంగ్ ఫామ్ అంటే. సో కమ్, Coming. కమింగ్. గో, Going. గోయింగ్. ఈట్, Eating. ఈటింగ్. డ్రింక్, Drinking. డ్రింకింగ్. స్పీక్, Speaking. స్పీకింగ్. లిజన్. Listening. సో ఇది కూడా ప్రాబ్లం లేదు. అంటే మనకి V1 తెలిస్తే V1S ఈజీ అండి. V1 తెలిస్తే V1S ఈజీ. ఎందుకంటే కమ్, కమ్స్, గో, గోస్, ఈట్, ఈట్స్, డ్రింక్, డ్రింక్స్, స్పీక్, స్పీక్స్, ఇలా. అలాగే V4 ఈజీ. మళ్ళీ లాస్ట్, నేను మధ్యలో 2 వేళ్ళు అందుకే లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ V4 ఈజీ. V4 అంటే ఇంగ్ ఫామ్, ఐఎన్జి ఫామ్, కమింగ్, గోయింగ్, ఈటింగ్, డ్రింకింగ్, రీడింగ్, రైటింగ్ అని. ఈ 3 ప్రాబ్లం లేదండి. అందుకే మనకి చిన్నప్పుడు మనకి V1S, V4 అని ఎవరో ఏం చెప్పలా, ఇంగ్ ఫామ్ అని చెప్పేసి వదిలేశారు తప్ప ఈ 2 పెద్ద సమస్య కాదు మనకి. అందుకే మనకి 3 నేర్పిస్తారు. ఏంటంటే V1, V2, V3. ఈ 2 అందుకే క్లోజ్ చేశాను. V1S, V4 పక్కన పెట్టేశానండి. ఎందుకని V1S అంటే ఎస్ యాడ్ చేసుకుంటున్నాం, V4 అంటే ఐఎన్జి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి 2 పక్కన పెట్టాను. కానీ మనకు కావాల్సినవి 3 ఏంటండి, V1, V2, V3. ప్రతి వర్బ్ కి 3 ఫార్మ్స్ ఉంటాయి. మీకు మెటీరియల్లో ఆల్మోస్ట్ ఒక 10 to 12 పేజెస్ ఎన్నో ఇచ్చాను. మనం రెగ్యులర్గా యూజ్ చేసే వర్బ్స్ అన్నీ ఇచ్చాను. V1, V1S, V2, V3, V4 అన్నీ ఇచ్చానండి. ఎందుకంటే మనకి వర్బ్ ఫార్మ్స్ తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్ తీసుకుందామండి. V1 కమ్, V2 Came. కేమ్, V3 కమ్, కమ్, కేమ్, కమ్. V1, V2, V3. నెక్స్ట్ గో, Went. వెంట్, Gone. గాన్. ఈట్, Ate. ఈటెన్. రైట్. ఈట్, ఏట్, ఈటెన్. V1, V2, V3. ఓకే. డ్రింక్, Drank. డ్రాంక్, Drunk. డ్రింక్, డ్రాంక్, Drank. Drunk. రైట్ అండి. స్పీక్, Spoke. Speaking. స్పోకెన్. Spoken. స్పీక్, స్పోక్, Spoken. రైట్ అండి. నెక్స్ట్ రైట్, Wrote. Written. రిటన్. రైట్, రోట్, రిటన్. Written. ఓకేనండి. రీడ్, Read. రెడ్, Read. రెడ్. రైట్ అండి. రీడ్, రెడ్, రెడ్. Read. ఓకే. ఆస్క్, Asked. ఆస్క్డ్, Asked. ఆస్క్డ్. Asked. రైట్. నెక్స్ట్ ప్లే, Played. Played. రైట్ అండి. ప్లే, ప్లేడ్, ప్లేడ్. ప్లే, ప్లేడ్, Played. సింగ్, Sang. sang, Sung.
sang, sung, రైట్ sang, sang sung. sung, నెక్స్ట్ డాన్స్ Danced. డాన్స్డ్ danced, danced, Danced. డాన్స్డ్ రైట్ అండి. Danced. నెక్స్ట్ కుక్ cooked, Cooked. cooked, Cooked. రైట్ అండి. కుక్డ్ Cooked. అంతేగా, ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్ Removed. removed, Removed. removed, టేక్ take, Took, took, taken, టేకెన్ taken, taken. టేక్ టుక్ took, టేక్. taken, సో ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నామండి. V1 V2 V3 అంటాం, వర్బ్ ఫార్మ్స్ అన్నమాట. వర్బ్ 1 వర్బ్ 2 వర్బ్ 3. అది చిన్నప్పుడు మనం చేసే కామన్ మిస్టేక్ అంటే V1 అంటే ప్రెసెంట్, V2 అంటే పాస్ట్, V3 అంటే ఫ్యూచర్. ఇది రాంగ్. సో లైక్ పర్సెప్షన్ అండి. అంటే లైక్ V1 అంటే ప్రెసెంట్, V2 అంటే పాస్ట్, V3 అంటే ఫ్యూచర్ ఉండదు. V2 మాత్రం పాస్ట్ లో యూజ్ చేస్తాం, కానీ V1 కూడా పాస్ట్ లో యూజ్ చేస్తాం అలా అనుకుంటే. రైట్ అండి. కాబట్టి ఏంటంటే అది మర్చిపోండి. మనకి ఏంటంటే ప్రతి వర్బ్ కి 3 ఫార్మ్స్ ఉంటాయి. వర్బ్ 1 ఏంటి, వర్బ్ 2 ఏంటి, వర్బ్ 3 ఏంటి, 3 ఫార్మ్స్ గుర్తుపెట్టుకోవాలి తప్ప అది పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అని గుర్తుపెట్టుకోవద్దండి. ఎందుకంటే ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ని బట్టి అక్కడ V1 ఉంటే V1 అప్లై చేయాలి, V4 ఉంటే V4 అప్లై చేయాలి, V3 ఉంటే V3 అప్లై చేయాలి తప్ప ఇది పాస్ట్, ఇది ప్రెసెంట్, ఇది ఫ్యూచర్ అని మాత్రం కాదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి ఏంటి, ఇప్పుడు వర్బ్ ఫార్మ్స్ క్లారిటీ ఉన్నాయి కదండి. సో వర్బ్ ఫార్మ్స్ లేకపోయినా రోజు ఇక్కడి నుంచి రోజు ప్రాక్టీస్ చేద్దాం కూడా. సో రేపు ఏం చేస్తారంటే ఫస్ట్ 4 pages ఆఫ్ వర్బ్స్ చదవండి. పేజ్ నెంబర్ 34, 35, 36, 37. ఓకేనండి. 34, 35, 36, 37. సో ఫస్ట్ 4 pages ఆఫ్ వర్బ్స్ రేపు ప్రిపేర్ అవ్వండి. రేపు V1 V2 V3 అడుగుతాను, ఒక్కొక్కరిని ఇండివిజువల్గా అడుగుతాను రేపు. జస్ట్ ఈ రోజు ఏంటంటే ఇంట్రడక్షన్ కోసం కాబట్టి గ్రూప్లో అడిగాను, కానీ రేపు ఇండివిజువల్గా అడుగుతాను. ఫస్ట్ క్లాస్కి వెళ్లే ముందు రోజు ఈ కాన్సెప్ట్ అయ్యే వరకు రోజు వర్బ్స్ రివైజ్ చేద్దామండి. వర్బ్స్ రివైజ్ చేస్తే మనకి చాలా ఇంపార్టెంట్ మనకి. రైట్ అండి. అయితే ఇప్పుడు మనకి అది V1 V2 V3 తెలిసినాయి కదా, వీటిని వర్బ్ ఫార్మ్స్ అంటాం. అంటే చేసే పనులు ప్రతిదానికి ఒక వర్బ్ ఉంటుంది. అంటే మనం తెలుగులో అయితే పని అంటాం, వర్క్. గ్రామర్ లాంగ్వేజ్లో అయితే వర్బ్ అంటాం, క్రియ. సో ఆ వర్బ్కి మనకి ఫార్మ్స్ ఉన్నాయి. V1 అని, V1S అని, V2 అని, V3 అని, V4 అని. ఇవి ఎలా ఉపయోగపడతాయి అనేది నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే యాక్షన్స్, అంటే చేసే పనులు. మనం రోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం కదా. నేను ఉదయాన్నే ఈ టైంకి లేచాను, ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళాను, లేదా ఈ టైంకి కాలేజ్కి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వచ్చాం, అవి తిన్నాం, ఇవి తాగాం, ఇలా మాట్లాడుతూ ఉంటామండి. అయితే ఈ సెంటెన్సెస్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి? అయితే సో ఎప్పుడూ లాగే తెలుగులో ఒక సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే సో మనకి ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్ అండి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఏంటండి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఓకేనా? సో డూ వన్ థింగ్, హెడ్డింగ్ పెట్టండి, యాక్షన్స్ అని హెడ్డింగ్ పెట్టండి. ఫస్ట్ యాక్షన్స్ అని హెడ్డింగ్ పెట్టండి. పెట్టారా? రైట్ డౌన్. యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ వర్క్స్. యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ వర్క్స్. యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ వర్క్స్. తెలుగులో చేసే పనులు అని రాసుకోండి. చేసే పనులు. దానికి బ్రాకెట్లో చేయటం, చేయకపోవటం అని కూడా రాయండి. చేయటం, చేయకపోవటం. అంటే మనం పాజిటివ్ మాట్లాడొచ్చు, నెగిటివ్ మాట్లాడొచ్చు కదండి. ఒక పని చేసామని అంటాం, చేయలేదు అని అంటాం, లేదా చేస్తామని అంటాం, చెయ్యము అని అంటాం. సో వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఎ వర్క్, దట్ ఈస్ కాల్డ్ అన్ యాక్షన్. చేసే పనులు దేని గురించి మాట్లాడినా వీటిని మనం యాక్షన్స్ అంటామండి. ఓకేనా? అయితే ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? తెలుగులో ఉన్న యాక్షన్ సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మాట్లాడాలనుకుంటున్నాం, అంతే కదా? అయితే యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, యాజ్ తెలుగు ఈజ్ అవర్ మదర్ టంగ్, వీ కెన్ స్పీక్ లైక్ ఎనీథింగ్. తెలుగు మన మదర్ టంగ్ కాబట్టి నేను మళ్ళీ అదే చెప్తున్నాను, మనం ఎలా అయినా మాట్లాడేసేయచ్చండి. ఏది ఎక్కడ యూజ్ చేయాలి, వాట్ టు యూజ్ హియర్ అండ్ వాట్ టు యూజ్ దేర్ అని మనం వీ డోంట్ నీడ్ టు థింక్, ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్, ఇప్పుడు తెలుగులో ఉన్న దాన్ని లిటరల్గా ట్రాన్స్లేట్ చేస్తే బాగోదు కదా సార్. రైట్ ఆర్ రాంగ్? అందుకే తెలుగులో సెంటెన్స్ ఎలా ఉన్నా, దేంతో స్టార్ట్ చేసినా మనకి అది కరెక్ట్గానే వస్తుంది. దాన్ని వదిలేద్దాం, దాన్ని మర్చిపోదాం. ట్రూ ట్రాన్స్లేషన్ చేయలేం కాబట్టి ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేయాలంటే వీ హ్యావ్ ఎ స్ట్రక్చర్ దట్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఓకేనా? దూరంగా రాయండి.
ఫస్ట్ సబ్జెక్ట్ రాయండి, మిడిల్లో వర్బ్ రాయండి, లాస్ట్లో ఆబ్జెక్ట్. అంటే కొంచెం స్పేస్ ఇచ్చి రాయండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పి స్పేస్ ఇస్తూ రాయండి. సబ్జెక్టు, మిడిల్లో వర్బ్, లాస్ట్లో ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, రైట్. ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్. వాట్ ఈజ్ సబ్జెక్ట్? అసలు ఎవరిని మనం సబ్జెక్ట్ అంటాం అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే యాక్షన్స్, అంటే చేసే పనులు కదా సార్. ఆ పని ఎవరైతే చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం అంట. సో సింపుల్గా ఒక మాటలో చెప్తాను, సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ పర్ఫార్మర్. సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ పర్ఫార్మర్ అండి, అంటే పని Okay. చేసేవాడు అనమాట. ఒక పని చేయండి, ఆ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని రాసుకున్నారు కదా, దాని పైన జస్ట్ చిన్న యారో సింబల్ పెట్టుకుని పర్ఫార్మర్ అని రాయండి. సబ్జెక్ట్ పైనే రాసేసుకోండి, పర్ఫార్మర్ అని రాసేసుకోండి సరిపోదు. అంటే సబ్జెక్ట్ అంటే ఎవరండి? పర్ఫార్మర్, చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళని సబ్జెక్ట్ అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ టీచింగ్ ద క్లాస్ నౌ. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరండి? I. ఐ, నేను. I. యు ఆర్ లిసనింగ్ టు ద క్లాస్, మీరు క్లాస్ వింటున్నారు. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు సార్? You. ఓకేనా. ద ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్, సబ్జెక్ట్ ఏంటండి? Fan. ఫ్యాన్. Fan. మై మొబైల్ ఈజ్ రింగింగ్, సబ్జెక్ట్ ఏంటి? Mobile. My. మొబైల్. రైట్. ఏ డాగ్ ఈజ్ బార్కింగ్ అవుట్ సైడ్, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటండి? Dog. డాగ్. ఏ డాగ్ ఈజ్ బార్కింగ్. బార్కింగ్ అంటే మొరగడం అండి, బార్కింగ్. ఓకేనా. ఏ డాగ్ ఈజ్ బార్కింగ్ అవుట్ సైడ్. డాగ్ ఈజ్ అ సబ్జెక్ట్ హియర్. రైట్ అండి. సో అంటే ఇక్కడ సబ్జెక్ట్ కెన్ బి ఎనీథింగ్. సబ్జెక్ట్ అంటే పర్ఫార్మర్ అన్నారు కదా సార్, అంటే మనిషి అవ్వాలా అంటే సబ్జెక్ట్ మనిషి అవ్వాలని రూల్ ఏముందండి? ఫ్యాన్ ఈజ్ అ థింగ్, మొబైల్ ఈజ్ అ థింగ్, డాగ్ ఈజ్ అన్ యానిమల్. ఓకేనా. ఐ, యూ, హ్యూమన్ బీయింగ్స్. అంటే సబ్జెక్ట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఆర్ ఎన్ యానిమల్. సబ్జెక్ట్ ఏదైనా అవ్వచ్చు, అందుకే అన్నా. సో సింపుల్గా పర్ఫార్మర్ అంటే పని చేసేవాళ్ళు. పర్ఫార్మర్ అంటే ఎవరండి? పని చేసేవాళ్ళు. అది మనిషి అయినా, వస్తువు అయినా, జంతువు అయినా, ఏదైనా సరే. సో సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ పర్ఫార్మర్, గుర్తుపెట్టుకోండి. దెన్ వాట్ డూ వి యూజ్ ఇన్ ద సబ్జెక్ట్? ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఏం యూజ్ చేస్తాం అనేది మళ్ళీ మన క్వశ్చన్ అండి. ఓకే, సో సబ్జెక్ట్ కింద మరి చిన్న యారో సింబల్ పెట్టుకొని, ఇప్పుడు సబ్జెక్ట్ పైన రాశారు కదా పర్ఫార్మర్ అని, సబ్జెక్ట్ కింద చిన్న యారో సింబల్ పెట్టుకొని ఫస్ట్ నౌన్స్ రాయండి. నౌన్స్ కొంచెం కింద స్పేస్ ఇచ్చి రెండోది ప్రొనౌన్స్ అని రాయండి. అంటే నౌన్స్ అంటే ఏంటో మళ్ళీ రాద్దాం, అందుకే కొంచెం స్పేస్ ఇమ్మన్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చి కింద ప్రొనౌన్స్ రాయండి. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఏమేమి యూజ్ చేస్తాం సార్? Nouns, pronouns. Nouns, pronouns. ప్రొనౌన్స్. సబ్జెక్ట్ ప్లేస్ లో మీరు నౌన్స్ అయినా యూజ్ చేయాలి, లేదా ప్రొనౌన్స్ అయినా యూజ్ చేయాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌన్. వాట్ ఈస్ ద నౌన్? నౌన్ అంటే మీనింగ్ ఏంటండి? Name. నేమ్ అండి, పేరు. Name of person, places. వెరీ గుడ్ అండి. నేమ్ ఆఫ్ ద పర్సన్, ప్లేసెస్, థింగ్స్, యానిమల్స్, ఏదైనా కదా. ప్రతి దానికి ఒక పేరు ఉంది కదా. ఓకేనా. సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ నేమ్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ నేమ్, ఎవ్రీ యానిమల్, ఎవ్రీ బర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ నేమ్. కాబట్టి సింపుల్గా ఒక మాటలో చెప్తాను, రాసుకోండి. నేమ్ ఆఫ్ ఎనీథింగ్ అని రాసుకోండి. నౌన్ కింద ఏం చేస్తారంటే బ్రాకెట్లో నేమ్ ఆఫ్ ఎనీథింగ్. దేని పేరైనా నౌనే కాబట్టి నేమ్ ఆఫ్ ఎనీథింగ్. నెక్స్ట్ ఇక సెకండ్ వన్ ఏంటండి? సబ్జెక్ట్ లో ఏం యూజ్ చేస్తాం? Pronoun. ప్రొనౌన్స్. Pronoun. Pronoun. దెన్ వాట్ ఈస్ ప్రొనౌన్? ప్రొనౌన్ అంటే ఏంటి? Instead of noun. Instead of noun. అదే రాసుకోండి అక్కడ. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. బ్రాకెట్లో ఏం చేస్తారండి? ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. నౌన్స్ కి బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటామండి. సర్వనామం, నామం, నామవాచకం, సర్వనామం మనం ఎప్పుడో చిన్నప్పుడు తెలుగులో నేర్చుకుని ఉంటాం. సో సగం తెలుగు ఇప్పుడు మర్చిపోయాలంటే తర్వాత విషయం అది. ఓకేనా. సో ఇంగ్లీష్లో చూసుకుంటే నౌన్స్, ప్రొనౌన్స్. సో నౌన్ అంటే నేమ్ ఆఫ్ ఎనీథింగ్, ప్రొనౌన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, నౌన్ కి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటాం. దెన్ హౌ మెనీ ప్రొనౌన్స్ డూ వీ హ్యావ్? మనకి ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి సార్? 7. 7 అండి. సో వీ హ్యావ్ 7 ప్రొనౌన్స్. ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయండి? 7. ఓకేనా. సో ఏంటవి అంటే రాసుకుందాం. ప్రొనౌన్స్ కింద అదే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ అని రాశారు కదా, దాని కింద రాసుకోండి. ఐ, హీ, షీ, ఇట్. ఐ, హీ, షీ, ఇట్. మళ్ళీ కింద రాయండి. మిగతా 3 కింద రాద్దాం మళ్ళీ. వి, యూ, దే. ఎందుకంటే అవి సింగులర్, ఇవి ప్లూరల్. ఐ, హీ, షీ, ఇట్ 4 సింగులర్. వి, యూ, దే ఈ 3 ప్లూరల్ అండి. దీస్ ఆర్ ద 7 ప్రొనౌన్స్ వాట్ వీ హ్యావ్. ఓకే, మనకి ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయండి? 7. ఐ, హీ, షీ, ఇట్, వి, యూ, దే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సబ్జెక్ట్. ఒకసారి రివైజ్ చేసుకుందాము ఫస్ట్ నుంచి. రైట్ సార్. సో యాక్షన్స్, మనం చేసే పనులు. ఓకేనా. సో అయితే ఒక సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే వి నీడ్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. మనకి ఏమేం కావాలండి? సబ్జెక్ట్ కావాలి, వర్బ్ కావాలి, Verbally, ఆబ్జెక్ట్ కావాలి. object. రైట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
వీ ఆల్రెడీ డిస్కస్ సబ్జెక్ట్, మనం సబ్జెక్ట్ని డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈస్ సబ్జెక్ట్ సార్? ఎవరిని సబ్జెక్ట్ అంటామండి? Performer. Performer. పర్ఫార్మర్, వెరీ గుడ్. అంటే పని చేసేవాళ్ళు. రైట్ అండి. వాట్ డూ వీ యూజ్ ఇన్ ద సబ్జెక్ట్? సబ్జెక్ట్లో ఏం యూజ్ చేస్తాం? Nouns, pronouns. Subjects లో వెరీ మనకి గుడ్. నౌన్స్ nouns, అండ్ pronouns. సబ్జెక్ట్ ప్లేస్ లో మీరు నౌన్స్ యూజ్ చేయొచ్చు, ప్రొనౌన్స్ యూజ్ చేయొచ్చు. వాట్ ఈజ్ నౌన్? నౌన్ అంటే ఏంటండి? Names. Noun is the name of anything. నేమ్ ఆఫ్ Name. ఎనీథింగ్. రైట్ అండి. Naming. నేమ్ ఆఫ్ ఎనీథింగ్. Anything. ఏదైనా నౌనే. దెన్ వాట్ ఈస్ ప్రొనౌన్? Instead of noun. Staff వెరీ nouns. గుడ్. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. Then how many pronouns do we have? 7 Seven. pronouns. Seven. What are they? What are they? I, I, he, he, she, it, it, we, Hmm. you, they. we, you, Right. they. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఐ, హీ, షీ, ఇట్, వి, యూ, దే. సో లెట్స్ డూ వన్ థింగ్. నేను నౌన్స్ చెప్తాను, దానికి ఈ 7 pronouns లో ఏది మ్యాచ్ అవుతుందో చెప్పండి. ఓకేనా? రవి, He. హీ. సీత, He, She. she, షీ. మై బ్రదర్, My brother, he. హీ. he, మై సిస్టర్, She. షీ. ఓకే. మై మొబైల్, it, It. ఇట్. మై హౌస్, It. ఇట్. మై అంకుల్, He. హీ. మై ఫ్రెండ్స్, They. they, They. They. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే ప్లూరల్ కదా, వాళ్ళు, కాబట్టి దే. మై ఫాదర్, My father, he. హీ. మై మదర్, she, షీ. మై పేరెంట్స్, They. they, మై సిస్టర్, He. She. He. She. షీ. సిస్టర్ అంటే షీ కదండి. మై సిస్టర్ అండ్ ఐ, Sister and they. they, We. వి అండి. వి. We. ఎందుకంటే నేను మా చెల్లి లేదా నేను మా అక్క అంటే ఏమవుతాం? మేము. కాబట్టి వి అవుతామండి. ఓకేనా? సో అంటే వేరే సబ్జెక్ట్తో ఐ యాడ్ అయ్యింది అంటే దానికి ప్రొనౌన్ వి వస్తుందండి. అంటే యాక్చువల్గా మనకి ఏంటి అలవాటు అంటే మీ అండ్ మై బ్రదర్, మీ అండ్ మై సిస్టర్, ఇది అలవాటు మనకి చిన్నప్పటి నుంచి. బట్ మీ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అండి, సబ్జెక్ట్ ప్రొనౌన్ కాదు. కాబట్టి మీ అండ్ మై బ్రదర్ అనకూడదు, మై బ్రదర్ అండ్ ఐ అంటాం. I. మై సిస్టర్ అండ్ ఐ అనాలి. నేను మా చెల్లి అంటే ఏమనాలండి? మై సిస్టర్ అండ్ my ఐ. sister and And I. నేను మా నాన్నగారు, my father and My I, My father and I. ఫాదర్ అండ్ ఐ. నేను నా ఫ్రెండ్స్, my friends friends and and I, Friends and I. ఫ్రెండ్స్ అండ్ ఐ. నేను మా రిలేటివ్స్, my My relatives relatives and and I. I, మై రిలేటివ్స్ అండ్ ఐ. ఓకే. నేను మా కజిన్స్, my My cousins cousins and and I, మై కజిన్స్ అండ్ ఐ. ఇలా యూజ్ చేస్తాం. సో వీటన్నిటికీ ప్రొనౌన్ ఏమొస్తుందంటే వి వస్తుంది, ఎందుకంటే మేము కాబట్టి. ఓకేనా? రైట్ అండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సబ్జెక్ట్. అయితే నౌన్స్ యూజ్ చేస్తాం లేదా ప్రొనౌన్స్ యూజ్ చేస్తామండి, అంతే. సబ్జెక్ట్ ప్లేస్లో ఏమేమి యూజ్ చేయొచ్చండి? ఐదర్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్, noun. అంతేనండి. సో దీంతో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ ద సబ్జెక్ట్. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ సెంటెన్స్లో ఆ పని ఎవరైతే చేస్తారో వాళ్ళ పేరు నౌన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, జగదీష్ సార్ నిన్న ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యారు అని సెంటెన్స్ ఇచ్చానండి. జగదీష్ సార్ నిన్న ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. ఇక్కడ ఎవరు ఆ పని చేశారండి? జగదీష్ సార్. కాబట్టి Jagadish sir. ఏం పెట్టేస్తాం? జగదీష్ సార్ అని అక్కడ పెట్టేస్తాం సబ్జెక్ట్ ప్లేస్లో. దీంతో మనకు ప్రాబ్లం ఏముంది? అదే ప్రతిసారి జగదీష్ సార్ అనలేం కాబట్టి సెకండ్ టైం నుంచి ఏం చేద్దాం? He Yeah. అని పెడతాం. ఈ పెట్టేస్తాం. అందుకే అన్న సబ్జెక్ట్తో మనకి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. ఐదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ యూజ్ చేస్తామండి. జీరో ఇష్యూస్ విత్ ద సబ్జెక్ట్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. పక్కన పెడదాం దీని గురించి కొంతసేపు. లెట్స్ కీప్ ఇట్ అసైడ్. సో వాట్ ఈస్ ఆఫ్టర్ సబ్జెక్ట్? ఇప్పుడు సబ్జెక్ట్ తర్వాత మనకి ఏముంది సార్? Verb. Subject తర్వాత verb. రైట్ సార్. దిస్ ఈస్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మేక్ ఎ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ కరెక్టా కాదా అని డిసైడ్ చేసేది ఏదైనా ఉంది అంటే వర్బేనండి. మన ఇంగ్లీష్ని డిసైడ్ చేసేది ఏంటండి? వర్బ్. సో దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. దీన్ని కూడా కొంతసేపు పక్కన పెట్టండి. సో వాట్ ఈజ్ లెఫ్ట్? ఇంకేం మిగిలిందండి? ఆబ్జెక్ట్. Object. Object. సో సేమ్ ఆబ్జెక్ట్తో కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆబ్జెక్ట్లో ఉండే ఒకే ఒక ప్రాబ్లం ఏమవుతుంది అంటే మహా అయితే ఒకాబులరీ అండి, వర్డ్ పవర్. ఆ పదానికి మనకి మీనింగ్ తెలియకపోతే మనం ఇబ్బంది పడతాం తప్ప సేమ్ తెలుగులో ఏముంటే ఇంగ్లీష్లో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేసేస్తాం ఆబ్జెక్ట్ కూడా. మహా అయితే ఇంకెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఆర్టికల్స్, ప్రిపోజిషన్, ఏ ఎక్కడ పెట్టాలి, యాన్ ఎక్కడ పెట్టాలి, లేదా టు ఎక్కడ పెట్టాలి, ఫర్ ఎక్కడ పెట్టాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఓకేనా? సో వైల్ ట్రాన్స్లేటింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్ స్లోలీ వీ కెన్ పిక్ దెమ్ అప్, నో ప్రాబ్లం. మనం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్, నెంబర్ ఆఫ్ స్టోరీస్ మీకు ట్రాన్స్లేట్ చేయిస్తున్నాను కదా, మీకు ఆల్రెడీ చూసారు. సో అలా చేసేటప్పుడు ఏమవుతాయంటే టూలు, ఫర్లు, ఎట్లు ఇవన్నీ నెమ్మదిగా అలవాటు అవుతాయండి, కంగారు పడద్దు. సో అంటే మహా అయితే సబ్జెక్ట్తో జీరో ప్రాబ్లమ్స్ అండి. ఆబ్జెక్ట్తో మహా అయితే మనకు ఒక 15% ప్రాబ్లం ఉందనుకున్నాం. బట్ 85% దేని మీద డిపెండ్ అయి ఉంటుంది సెంటెన్స్ అంటే? వర్బ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి.
మీరు అక్కడ ప్రాపర్ వర్బ్ పెట్టకపోతే మనం సబ్జెక్టు ఆబ్జెక్ట్ అంతా కరెక్ట్గా మాట్లాడి అక్కడ వర్బ్ రాంగ్ అయితే మొత్తం పోయినట్టే కదా. ఎందుకంటే మనం చెప్పాలనుకున్నది అయితే రాంగ్ అయినా అవుతుంది, లేదా మిస్కన్వే అయినా అవుతుంది. రాంగ్ అయినా పర్లా, మనకి ఇంగ్లీష్ రాదనుకుంటారు మహా అయితే, కానీ మనం చెప్పాలనుకున్నది ఒకటి చెప్పింది ఇంకోటి అయింది అనుకోండి, కొంపలు మునిగిపోతాయి. సో వర్బ్ ఈజ్ ద అల్టిమేటం ఫర్ అస్ నౌ. అయితే ఎందుకు సార్ అంటే లైక్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇంపార్టెంటే కదా, వర్బే ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారు చెప్తాను. రైట్ డౌన్. ఇప్పుడు రాయండి, ఆ కింద రాయండి చెప్తాను. తెలుగులో ఒక సెంటెన్స్ చెప్తాను, రాయండి. సి రోజు ప్రతిరోజు మా నాన్నగారు కాఫీ తాగుతారు. రైట్ డౌన్. తెలుగు సెంటెన్స్ తెలుగులోనే రాసుకోండి. ప్రతిరోజు మా నాన్నగారు కాఫీ తాగుతారు. దిస్ ఇస్ ద స్టేట్మెంట్. సో ఇది ఓకే కదండి, యాక్షనే కదా, తాగడం అనేది పనే కదా. ప్రతిరోజు మా నాన్నగారు కాఫీ తాగుతారు. తెలుగు రాశారు కదా. నౌ లెట్స్ ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుందాం. అయితే యాజ్ ఇ టోల్డ్ యూ ఎర్లియర్, తెలుగులో సెంటెన్స్ ఎలా ఉన్నా మనకు అవసరం లేదండి, ప్రాబ్లం లేదు. బట్ వన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్, ఫస్ట్ మనకి ఏం రావాలంటే ఇంగ్లీష్లో ఏం యూజ్ చేద్దాం అనుకున్నాం? సబ్జెక్ట్ Subject. రైట్ అండి. సబ్జెక్ట్ ఎవరు సార్ ఇక్కడ? మా మై నాన్నగారు. ఫాదర్. రాసేసేయండి సార్, ఫస్ట్ సబ్జెక్ట్ రాసేసేయండి. మై ఫాదర్ రాసేసేయండి. మై ఫాదర్. వాట్ కమ్స్ ఆఫ్టర్ సబ్జెక్ట్? సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది సార్? వెర్బ్ Verb. రావాలి. వర్బ్ కదండి. ఆ వర్బ్ కొంచెం స్పేస్ ఉంచండి. లెట్స్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. కొంచెం వర్బ్కి స్పేస్ వదిలేయండి. ఆబ్జెక్ట్ ఫినిష్ చేసేద్దాం. ఎందుకంటే చెప్పాను కదా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఈజీ అని. ఏం తాగుతారు సార్? Coffee. కాఫీ. కాఫీ రాసేయండి. వర్బ్ కొంచెం గ్యాప్ ఉంచి పక్కన ఆబ్జెక్ట్ ప్లేస్లో కాఫీ అని రాసేయండి. ఎప్పుడు తాగుతారండి? డైలీ. Daily. డైలీ ఆర్ ఎవ్రీడే. ప్రతిరోజు అంటే డైలీ కానీ ఎవ్రీడే కానీ. సో డూ వీ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్? సబ్జెక్ట్తో కానీ ఆబ్జెక్ట్తో కానీ మనకైనా ప్రాబ్లం ఉందండి? లేదు. సేమ్ తెలుగులో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేసాం చూడండి. మా నాన్నగారు, మై ఫాదర్, కాఫీ కాఫీ, ప్రతిరోజు ఎవ్రీడే లేదా డైలీ పెట్టేసాం, హ్యాపీ. బట్ వాట్ ఈజ్ లెఫ్ట్? ఏం మిగిలిపోయిందండి? వర్బ్ మిగిలిపోయింది కదా. వెర్బ్. తెలుగులో వర్బ్ తాగుతారు. ద లాస్ట్ వర్డ్ ఇన్ తెలుగు ఈజ్ కాల్డ్ వర్బ్ అండి. తెలుగులో మనం ఎక్కడైతే ఫుల్ స్టాప్ పెడతామో దాన్ని వర్బ్ అంటాం అనమాట. కానీ ఇంగ్లీష్లో వర్బ్ మనకి ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. ఓకేనా? అయితే మరి ఇక్కడ తాగుతారు అంటే ఇంగ్లీష్లో ఏం పెడదాం సార్? డ్రింక్. డ్రింక్స్ చదవండి. డ్రింక్స్ అండి. ఏం పెట్టాలి? డ్రింక్స్. డ్రింక్స్. ఇప్పుడు చెప్పండి. టెల్ మీ ద మై కంప్లీట్. మై My ఫాదర్ father కాఫీ ఎవ్రీడే. drinks coffee daily. ఎస్ అండి. మై ఫాదర్ డ్రింక్స్ కాఫీ ఎవ్రీడే లేదా మై ఫాదర్ డ్రింక్స్ కాఫీ డైలీ, వాట్ ఎవర్ మీ ఇష్టం. ఆ డ్రింక్స్ అండర్లైన్ చేసుకోండి సార్, తర్వాత మాట్లాడదాం. సో ఐ టెల్ యూ అనదర్ సెంటెన్స్, రైట్ డౌన్. ఇంకొక సెంటెన్స్ చెప్తున్నాను, రాయండి. ఈ మధ్యన మా నాన్నగారు కాఫీ తాగట్లేదు. ఈ మధ్యన మా నాన్నగారు కాఫీ తాగట్లేదు. రైట్ అండి. ఈ మధ్యన మా నాన్నగారు కాఫీ తాగట్లేదు. మళ్ళీ సేమ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రాసేసేయండి ఫస్ట్. మా నాన్నగారు, మై ఫాదర్, వర్బుక్ స్పేస్ ఉంచేయండి. యాజ్ యూజువల్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏంటంటే కాఫీ. ఈ మధ్యన అంటే ఇంగ్లీష్లో ఏమంటాం సార్? Nowadays. వెరీ గుడ్ అండి. నౌ ఏ డేస్. నౌ ఏ డేస్, నౌ డేస్. మా నాన్నగారు, మై ఫాదర్, కాఫీ కాఫీ, ఈ మధ్యన అంటే నౌ డేస్. సో యాజ్ యూజువల్ మళ్ళీ వర్బ్ వదిలేసాం కదా. తాగట్లేదు, ఇక్కడ వర్బ్ ఏం యూజ్ చేద్దామండి? తాగట్లేదు. డజంట్ ఫాదర్ కాబట్టి డజంట్. Does not. Doesn't. Don't drink. Don't drink. Doesn't. డజంట్ డ్రింక్. ఇజెంట్ డ్రింకింగ్. ఇజెంట్ డ్రింకింగ్ రాయండి. ఇజంట్ సార్. ఇజెంట్, అదే ఈజ్ నాట్ అంటాం కదా, ఆర్ ఇజెంట్. ఇజెంట్ డ్రింకింగ్. Drink. ఇజెంట్ డ్రింకింగ్. Father isn't drinking. నౌ టెల్ మీ ద హోల్ సెంటెన్స్. My మై father ఫాదర్ isn't drinking coffee nowadays. డ్రింకింగ్ కాఫీ. Nowadays. రైట్ సార్. మై ఫాదర్ ఇజెంట్ డ్రింకింగ్ కాఫీ నౌ డేస్. మై ఫాదర్ ఇజెంట్ Isn't డ్రింకింగ్ drinking కాఫీ coffee nowadays. ఇజెంట్ డ్రింకింగ్ అండర్లైన్ చేయండి. ఇంకొక సెంటెన్స్ చెప్తాను లాస్ట్.
ఈ రోజు మా నాన్నగారు కాఫీ తాగారు. ఈ రోజు మా నాన్నగారు కాఫీ తాగారు. ఈ రోజు మా నాన్నగారు కాఫీ తాగారు. మళ్ళీ సేమ్ సార్, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఫినిష్ చేసేయండి, ఈజీ కాబట్టి. మా నాన్నగారు మై ఫాదర్, యాజ్ యూజువల్ కాఫీ కాఫీ. ఈ రోజు అంటే టుడే. సో వాట్ ఈస్ లెఫ్ట్? వర్బ్. తాగారు. ఇక్కడ వర్బ్ ఏం యూజ్ చేద్దాం సార్? Drink. Drink. Is drinking. తాగారు. ఈ రోజు కదా. డ్రంక్ Is Drink. drink. డ్రంక్ అంటే సార్ ఏం డ్రంక్ చదవండి? డ్రంక్ డ్రాంక్. Drank. డ్రాంక్, రైట్. రైట్. డ్రాంక్, డిఆర్ఏఎన్కే. అదేంటి సార్ ఈ రోజు అంటున్నారు, పాస్ట్ ఎందుకు చెప్తున్నారు అని అనకండి. ఈ రోజులో మనకు పాస్ట్ ఉంది, ఈ రోజులో మనకు ప్రెసెంట్ ఉంది, ఈ రోజులో మనకు ఫ్యూచర్ కూడా ఉందండి. ఈ సెకండ్ మాత్రమే మనకి మెజర్మెంట్ అన్నమాట. ఈ సెకండ్కి ఒక్క సెకండ్ ముందైనా పాస్టే, ఒక్క సెకండ్ తర్వాత గురించి మాట్లాడినది ఫ్యూచరే. అలాంటిది ఈ రోజులో మనకి 24 అవర్స్ ఉన్నాయండి. ఇప్పుడు టైము 8:33 అవుతుంది. ఈ 8:33కి ముందంతా పాస్టే. 8:33 తర్వాత మళ్ళీ 12 o'clock వరకు ఫ్యూచరే. అంటే ఈ రోజులో మనకి పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ మూడు ఉన్నాయండి. ఈ రోజు తాగారు అంటే అయిపోయింది ఆల్రెడీ, కాబట్టి యాక్షన్ కంప్లీటెడ్. అందుకే డ్రాంక్ యూజ్ చేసాం అనమాట. సో టెల్ మీ ద హోల్ సెంటెన్స్. My father father drank drank coffee coffee today. రైట్. మై Today. ఫాదర్ డ్రాంక్ కాఫీ టుడే. మై ఫాదర్ డ్రాంక్ కాఫీ టుడే. Coffee today. సీజర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఈజీగానే అయిపోతుంది, కానీ వర్బ్ విషయానికి వచ్చేసరికి ఆలోచించాల్సి వస్తుంది. ఫస్ట్ సెంటెన్స్లో ఏమో Drinks. డ్రింక్స్ యూజ్ చేసాం, నెక్స్ట్ సెంటెన్స్లో ఇజెంట్ డ్రింకింగ్ యూజ్ చేసాం, థర్డ్ సెంటెన్స్లో డ్రాంక్ యూజ్ చేసాం. అంటే ఒక్కొక్క సెంటెన్స్కి ఒక్కొక్క వర్బ్ యూజ్ చేయాల్సి వస్తుందండి. అయితే మరి అక్కడ డ్రింక్స్ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఇజెంట్ డ్రింకింగ్ ఎందుకు వచ్చింది, ఇక్కడ డ్రాంక్ ఎందుకు వచ్చింది, అంటే ఏ సెంటెన్స్కి ఏ వర్బ్ యూజ్ చేయాలో మనకి ఎలా తెలుస్తుంది ఫస్ట్? ఇది ఇంపార్టెంట్ అండి. అయితే ఏ సెంటెన్స్కి ఏ వర్బ్ యూజ్ చేయాలని తెలియాలంటే మనకేం తెలియాలంటే టెన్స్ తెలియాలండి. ఏం తెలియాలి సార్? టెన్స్. టెన్స్ క్లారిటీ వస్తే మనకు ఆటోమేటిక్గా వర్బ్ క్లారిటీ వచ్చేస్తుంది అంతే. సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని రాసుకున్నారు కదా, ఆ వర్బ్ కింద ఆరో సింబల్ పెట్టి టెన్సెస్ అని రాసుకున్నాం. సో అంటే మనకు వర్బ్ కావాలంటే మనకి ఏం తెలియాలి? టెన్స్ కావాలి. అది విషయం అండి, అంతే, అంతకుమించి ఏం లేదు. సో లెట్స్ టాక్ అబౌట్ టెన్సెస్ నౌ. ఇప్పుడు చెప్పండి, టెన్సెస్. హౌ మెనీ టెన్సెస్ డూ యూ హ్యావ్? మనకి ఎన్ని టెన్సెస్ ఉన్నాయి సార్? ఎనీబడి? 12. 3 tenses. వెరీ గుడ్ సార్. Three. 12 టెన్సెస్ అండి. 12. Three. 3 అంటే 12. okay. ఇందుకు 3 12 అండి. జగదీష్ గారు ఏమో 12 అంటున్నారు, మీరేమో 3 అంటున్నారు. ఎందుకు ఏది కరెక్ట్? 3 12? అంటే 3 ఉన్నాయి, దానికి ఈచ్ వన్ సబ్ 4 ఉన్నాయి Four. కదా. వెరీ గుడ్ సార్, వెరీ Four. గుడ్. రైట్ రైట్ రైట్. సో రెండు కరెక్టేనండి. సో వీ హ్యావ్ 3. మనకి ఏం చెప్పారంటే వీ హ్యావ్ 3 టెన్సెస్ అండ్ దాంట్లో మళ్ళీ సబ్ టెన్సెస్, ఈచ్ వన్ 4 సబ్ టెన్సెస్ అని చెప్పారు కదా. ఓ పని చేద్దాం, ఈ కన్ఫ్యూజన్ లేకుండా. ఓకేనా? వీ హ్యావ్ 3 టైమ్స్ అన్నామండి, బెటర్ కదా. టెన్సెస్ అనే కంటే వీ హ్యావ్ 3 మూడు కాలాలు. టైమ్స్ అండి, 3 కాలాలు. ఓకేనా? సో పాస్ట్ టైం, ప్రెసెంట్ టైం అండ్ ఫ్యూచర్ టైం. అంటే ఈ సెకండ్ కి ముందంతా పాస్ట్ టైం అండి, ఈ సెకండ్ తర్వాత అంతా ఫ్యూచర్ టైం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడంటే ప్రెసెంట్ టైం, ఈ రోజు అంటే ప్రెసెంట్ టైం. అంటే జనరల్గా మనం చేసే కామన్ మిస్టేక్ ఏమవుతుందంటే ఏదైనా పాస్ట్లో చెప్పడానికి టక్మని నిన్న అంటాం, ఫ్యూచర్ గురించి ఏదైనా మాట్లాడిన అనగానే రేపు అంటాం. బట్ నేనేమంటానంటే నిన్న రేపటి వరకు వెళ్ళడం ఎందుకు సార్? ఒక్క సెకండ్ ముందు గురించి మాట్లాడినా అది పాస్టే, ఒక్క సెకండ్ తర్వాత గురించి మాట్లాడినా అది ఫ్యూచరే. ఓకే? సో వీ హ్యావ్ 3 టైమ్స్ అండి. కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేద్దాం, వీ హ్యావ్ 3 టైమ్స్: పాస్ట్ టైం, ప్రెసెంట్ టైం అండ్ ఫ్యూచర్ టైం. ఇప్పుడు ఈచ్ టైమ్ హ్యాస్ 4 టెన్సెస్. ఇప్పుడు బెటర్ కదా, కన్ఫ్యూజన్ ఉండదు. మనకి 3 టైమ్స్ ఉన్నాయండి, ఒక్కొక్క టైంలో 4 టెన్సెస్ చొప్పున. యాజ్ జగదీష్ సార్ సెడ్, వీ హ్యావ్ 12 టెన్సెస్ అన్నమాట. అది విషయం. సో టోటలీ 3 టైమ్స్ అండ్ 12 టెన్సెస్. అయితే అవుట్ ఆఫ్ దీస్ 12 మనం ఎక్కువగా యూజ్ చేసేవి ఫస్ట్ 6 టెన్సెస్ అండి. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే? సో అవుట్ ఆఫ్ 12 టెన్సెస్లో మనం మాట్లాడే మోస్ట్లీ యూజ్ చేసే ఫస్ట్ 6 టెన్సెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏంటో 6 టెన్సెస్ చూద్దాం. నేను పేజ్ షేర్ చేస్తాను ఒకసారి.
రైట్ సి ఓపెన్ ద పేజ్ నెంబర్ 20. ఇఫ్ యూ హ్యావ్ మెటీరియల్ పేజ్ నెంబర్ 20 ఓపెన్ చేసి పెట్టుకోండి. అన్లెస్ ఐ విల్ షేర్ ద పేజ్, నో ప్రాబ్లం. రైట్ సార్. కెన్ యూ సీ మై స్క్రీన్? Yeah, sir. Right hand. So, out of 12, now we are discussing first 6 tenses. ఏంటో 6 tenses అంటే అక్కడ ఉన్నాయి చూడండి. సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెసెంట్ Present. అండ్ Simple సింపుల్ future. ఫ్యూచర్. రైట్ సార్. దీస్ ఆర్ ద సింపుల్ టెన్సెస్ అంటాం. ఫస్ట్ 3 ఆర్ కాల్డ్ సింపుల్ టెన్సెస్. సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెసెంట్, సింపుల్ Present. ఫ్యూచర్. Simple future. సో వీటిని ఏమంటాం అంటే సింపుల్ టెన్సెస్ అంటాం. నెక్స్ట్ కింద Past continuous. Present continuous. Continuous. Future continuous. రైట్ సార్. సో పాస్ట్ కంటిన్యూస్, ప్రెసెంట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్. Future These continuous. 3 are called continuous tenses. First 3 are called simple tenses and next 3 are called continuous tenses. Yes, these are the 6 tenses what we have right now. ఇప్పుడు మనకు ఉన్నవి ఈ 6 గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మనకి టెన్స్ తెలియాలండి. అంటే తెలుగులో ఒక సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వర్బ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ వర్బ్ మనకి ఏం యూజ్ చేయాలని తెలియాలంటే ఫస్ట్ మనకి అది ఏ టెన్స్లోకి వస్తుందో, ఆ సెంటెన్స్ ఏ టెన్స్లోకి వస్తుందో తెలియాలి. అది తెలిస్తే ఎలా సార్ అంటే, అది తెలిస్తే ఆటోమేటిక్గా దానిలో ఉన్న స్ట్రక్చర్ని అప్లై చేసుకొని మనం సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేసుకుంటాం. సో ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం బిఫోర్ గోయింగ్ టు దట్. సో సింపుల్ పాస్ట్ చూడండి సార్. V2 didn't V1 ఏంటండి? V2 didn't V1. ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ అండి. పాజిటివ్ అయితే V2 అంటే వర్బ్ 2 యూజ్ చేస్తాం. నెగిటివ్ అయితే డింట్ V1. DIDNT యాక్చువల్గా డిడ్ నాట్ అండి. డిడ్ నాట్ని ఇప్పుడు షార్ట్ కట్లో డింట్ అంటున్నాం. డిడింట్ అంటున్నారు అందరూ కూడా. డిడింట్ కాదు సార్. డిడింట్ అని ప్రనౌన్స్ చేయొద్దు. ఆ డి సైలెంట్ అండి. రాసేటప్పుడు డి ఉంటుంది, ప్రనౌన్స్ చేసేటప్పుడు డి వద్దు. డింట్. MINT మింట్ అంటాం కదా, సేమ్ అలాగే ఇది కూడా డింట్ అని అలవాటు చేసుకోండి సార్. సో చెప్పండి సింపుల్ పాస్ట్ V2 Didn't V1. డింట్ V1 ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్ కి కూడా సింపుల్ పాస్ట్ లో సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి అనగానే టక్మన్ మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే V2 didn't V1. V2 didn't V1 ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్ కి సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా పాజిటివ్ అయితే V2 యూజ్ చేయాలి, నెగిటివ్ అయితే didn't V1 యూజ్ చేయాలండి. నేను వెళ్ళాను, నేను వచ్చాను, నేను తిన్నాను, నేను తాగాను, నేను అమ్మాను, కొన్నాను, ఏదైనా సరే వర్బ్ 2 వాడాలి వాటికి. లేదు నెగిటివ్, నేను వెళ్ళలేదు, నేను రాలేదు, నేను తినలేదు, నేను చదవలేదు, నేను మాట్లాడలేదు, వాట్ ఎవర్, దేనికైనా సరే డింట్ V1 యూజ్ చేయాలండి. ఒక పని చేశాను అంటే V2 యూజ్ చేస్తాం, ఒక పని చేయలేదు అంటే డింట్ V1 యూజ్ చేస్తాం. ఇది విషయం. నెక్స్ట్ లెట్స్ గో టు ద సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ చూడండి. V1 Don't don't V1. Don't V1. Yes sir. V1 don't V1 Don't for the V1. subjects I, I, we, you, they. they. ఈ 4 సింపుల్ పాస్ మనకు ప్రాబ్లం లేదండి. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కి ఒకటే స్ట్రక్చర్. బట్ సింపుల్ ప్రెజెంట్ అలా కాదు. V1 don't V1 ఫర్ I, we, you, they ఈ 4 సబ్జెక్ట్స్ కి. సెకండ్ స్ట్రక్చర్ ఏంటండి? V1S. V1S నెగిటివ్ Doesn't V1. doesn't V1 ఫర్ he, she, He. he, she ఇట్లు V1S doesn't V1 యూజ్ చేస్తాం. ఓకేనా? సో సింపుల్ ప్రెజెంట్ మళ్ళీ రివైజ్ చేద్దాం. V1 don't V1 for I, we, you, they. They. V1S doesn't V1 Doesn't for V1. he, she, it. Next, simple future. Will V1 Won't V1. won't V1. అదే will not V1 నే won't V1 అంటామండి. ఓకేనా? will V1 పాజిటివ్, won't V1 నెగిటివ్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్ కి కూడా మళ్ళీ ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు మనకి. పాజిటివ్ అయితే will V1, నెగిటివ్ అయితే won't V1. నెక్స్ట్ లెట్స్ గో టు ద పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ చూడండి. అగైన్ దేర్ ఆర్ 2 స్ట్రక్చర్స్ హియర్. మళ్ళీ 2 ఉన్నాయి ఇక్కడ. సో పాజిటివ్ was V4. పాజిటివ్ ఏంటండి? was V4. V4. నెగిటివ్ wasn't V4. Wasn't V4. Yes sir. Positive was V4, negative wasn't V4 for the subjects. I, I, he, she, she, it. Singulars కి యూస్ చేస్తాం.
సెకండ్ స్ట్రక్చర్ దానిలో పాజిటివ్ వర్ V4. V4 warrant సో V4 చాలా మంది వెర్ అని చదువుతున్నారండి, వెర్ కాదు వ. యాక్చువల్గా ఆర్ కూడా సైలెంట్ అనమాట. వ వ వ వర్ యాక్చువల్గా వర్ని వ అంటాం అంతే మనం. ఆర్ సైలెంట్ యాక్చువల్గా. ఓ V4. ఓ V4. నెగిటివ్ వాంట్ V4. వాంట్ WANT వాంట్ అని చదువుతాం కదండి, దాన్ని కొంచెం నొక్కి పలికితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఆర్ సైలెంట్ అని చెప్పాను కదా. వాంట్ V4. సో పాజిటివ్ ఓ V4, నెగిటివ్ వాంట్ V4 ఫర్ VU దే అండ్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. పాస్ట్ కంటిన్యూస్ వాజ్ V4, wasn't V4 ఫర్ I he sheet, were V4, want V4 for VU దే. లెట్స్ గో టు ద ప్రెసెంట్ కంటిన్యూస్. దేర్ ఆర్ 3 స్ట్రక్చర్ హియర్. 3 స్ట్రక్చర్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ am V4, am not V4 for I. పాజిటివ్ am V4, నెగిటివ్ am not V4 for I. నెక్స్ట్ పాజిటివ్ is V4, నెగిటివ్ isn't V4 for he sheet. అది is not నే isn't అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఆర్ V4, aren't V4. ఆంట్ ఇక్కడ కూడా ఆర్ సైలెంట్ అండి. మనం AUNT ఆంట్ అని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఇక్కడ కూడా. ఆంట్ V4. ఆర్ V4, aren't V4 for VU దే. So let's repeat it. So am V4, am not V4 for I. Is V4, isn't V4 for he sheet. Are V4, aren't V4 for VU they. And last, future continuous. Will be V4, won't be V4. Will be V4, అది will not be V4 నే won't be V4 అంటాం. Will be V4, won't be V4 for all the subjects. ఇది స్ట్రక్చర్ అండి. రైట్, ఒకసారి చూద్దామా? జగదీష్ సార్ ఒకసారి మొత్తం స్ట్రక్చర్ చెప్పండి. హెడింగ్ స్ట్రక్చర్ చెప్పుకుంటూ వెళ్ళిపోండి. V2 సింపుల్ పాస్ట్ హెడింగ్ చెప్పి స్ట్రక్చర్ చెప్పండి. సింపుల్ పాస్ట్. V2 didn't V1. I he she it VU అన్ని they. ఉంటే ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ అని చెప్పండి సార్. All the ఫర్ ఆల్ ద subjects. సబ్జెక్ట్స్. నిన్న ఒక పని చేశాను, చేయలేదు. సింపుల్ ప్రజెంట్. V1 don't V1. I VU they. V1s doesn't V1. he she it. సాధారణంగా ఒక పని చేస్తాను, చేయను. రైట్ సార్. సింపుల్ ఫ్యూచర్. will V1 won't V1. ఆల్ సబ్జెక్ట్స్. రైట్ సార్. రేపు ఒక పని చేస్తాను, చేయను. పాస్ట్ కంటిన్యూస్. ఓకే. was before wasn't before. I he she it. were before weren't before. we you they. రైట్ సార్. నిన్న ఈ టైంలో ఒక పని చేస్తున్నాను, చేయట్లేదు. ప్రజెంట్ కంటిన్యూస్. ఐఎమ్ బిఫోర్, ఐఎమ్ నాట్ బిఫోర్. ఐ ఈజ్ బిఫోర్, isn't బిఫోర్. he she it. ఆర్ బిఫోర్, aren't బిఫోర్. we you they. రైట్ సార్. ఇప్పుడు ఈ మధ్యన ఒక పని చేస్తున్నాను, చేయట్లేదు. ఓకే. ఫ్యూచర్ కంటిన్యూస్. విల్ బి బిఫోర్, వోంట్ బి బిఫోర్. ఐ he she it we you they. రేపు ఒక పని ఖచ్చితంగా చేస్తాను, చేయను. గుడ్ సార్. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ అండి. రేపటికి అందరికీ స్ట్రక్చర్ రావాలండి చూడకుండా. ఓకేనా? సో ఆన్లైనే కదా, ఏమైనా బుక్ ముందు పెట్టుకొని చెప్పొచ్చు కదా. అంటే లైక్ నా కోసం చెప్పొద్దండి, అంటే లేదా వేరే వాళ్ళ కోసం, అంటే మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు నేను చెప్పకపోతే బాగోదని కాకుండా, అది గుర్తుంటేనే మనం సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేయగలుగుతాం. సో రేపటికి మీ టార్గెట్ ఆ స్ట్రక్చర్ జగదీష్ అలా చెప్పారో అలా బ్లైండ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ కంటిన్యూస్ నేను అడిగాను అనుకోండి, సార్ ప్రెసెంట్ కంటిన్యూస్ యామ్ V4, యామ్ నాట్ V4 ఫర్ ఐ. ఈజ్ V4, isn't V4 ఫర్ హీ షీట్. ఆర్ V4, aren't V4 ఫర్ VU దే వస్తుంది. లేదు సింపుల్ పాస్ట్ చెప్పండి అనగానే సింపుల్ పాస్ట్ V2 didn't V1 ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. లేదు ఫ్యూచర్ కంటిన్యూస్ చెప్పండి అంటే విల్ బి V4, won't be V4 ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. లేదు పాస్ట్ కంటిన్యూస్ చెప్పండి అని అడిగాను. వాజ్ V4, wasn't V4 ఫర్ ఐ హీ షీట్. వర్ V4, want V4 ఫర్ VU దే. ఇలా ఏ టెన్స్ అడిగితే ఆ టెన్స్ లో స్ట్రక్చర్ రేపు చెప్పాలండి నాకు. ఇస్ దట్ క్లియర్? సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ అండి, ఇది చాలా అవసరం మనకి. ఎందుకు ఇప్పుడే చెప్తాను, మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకు ఈ స్ట్రక్చర్ కావాలి. సో స్ట్రక్చర్ ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది కదండి. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు ద మెయిన్ పాయింట్. ఇందాక నేను చెప్పాను తెలుగులో ఒక సెంటెన్స్, యాక్షన్ సెంటెన్స్, పనులు మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే సబ్జెక్టు ఆబ్జెక్టు రాసేస్తున్నాం లేదా మాట్లాడేస్తున్నాం, కానీ వర్బ్ ఏది పెట్టాలనేది కన్ఫ్యూషన్లో ఉన్నాం కదండి. ఆ కన్ఫ్యూషన్కి క్లారిటీ ఇచ్చేది టెన్స్ అని చెప్పాను. టెన్స్ తెలిస్తే ఆ టెన్స్లో ఉన్న స్ట్రక్చర్ని యూజ్ చేసుకొని మనం వర్బ్ అప్లై చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 3 సెంటెన్స్లు ఇప్పుడు తీసుకుందామండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ప్రతిరోజు మా నాన్నగారు కాఫీ తాగుతారు. ప్రతిరోజు మా నాన్నగారు కాఫీ తాగుతారు. రోజు తాగుతారు కాబట్టి ఇక్కడున్న 6 టెన్సెస్లో అది ఏ టెన్స్లో పెడితే బాగుంటుందో చూడండి ఒకసారి. అక్కడ తెలుగులో అన్నీ ఉన్నాయి కదా.
రోజు చేసే పనులు కాబట్టి దాన్ని ఏ టెన్స్ లో పెడితే బాగుంటది? సింపుల్ ప్రెజెంట్. సింపుల్ Present. ప్రెసెంట్ అండి. సింపుల్ ప్రెసెంట్ అనకూడదు. Present. ప్రెసెంట్ అంటే మళ్ళీ రెండు ఉన్నాయి. ప్రెసెంట్ లో సింపుల్ ప్రెసెంట్ ఉంది, ప్రెసెంట్ కంటిన్యూస్ ఉంది, మళ్ళీ అదొక ప్రాబ్లం. మళ్ళీ సింపుల్ ప్రెసెంట్. సింపుల్ ఎందుకంటే ప్రెసెంట్ మనం ఏం చెప్పాం, ప్రెసెంట్ అనేది టైం అండి, పాస్ట్ అనేది టైము, ఫ్యూచర్ అనేది టైము. ఇప్పుడు పాస్ట్ అన్నారు అనుకోండి, పాస్ట్ లో ఇక్కడ రెండు ఉన్నాయి, ఇవి కాకుండా ఇంకో రెండు ఉంటాయి, అవి పక్కన పెడదాం. సో ఇక్కడ మరి ప్రెసెంట్ లో రెండు ఉన్నాయి, ఫ్యూచర్ లో రెండు ఉన్నాయి. టెన్స్ అడిగితే ఏదో ఒక్కటే చెప్పాలి ఆరింట్లో, కాబట్టి సింపుల్ ప్రెసెంట్. Simple. ఎందుకంటే అక్కడ ఇచ్చాను చూడండి తెలుగు. సాధారణంగా ఒక పని చేస్తాను చేయను, సాధారణంగా అంటే రెగ్యులర్ గా చేసే పనులు అనమాట. సో ప్రతిరోజు మా నాన్నగారు కాఫీ తాగుతారంటే దట్ ఈస్ సింపుల్ ప్రెసెంట్. ఫస్ట్ ఇది క్లారిటీ రావాలి. అంటే సెంటెన్స్ చూడగానే మన బ్రెయిన్లోకి ఏం రావాలంటే ఇది పలానా టెన్స్లోకి వస్తుందని క్లారిటీ వచ్చాయి. ఎప్పుడైతే సింపుల్ ప్రెసెంట్ అని తెలిసిందో అక్కడ స్ట్రక్చర్ ఉంది మనకి, దాన్ని ఫాలో అయిపోదాం అండి. సింపుల్ ప్రెసెంట్ స్ట్రక్చర్ ఏంటంటే V1 డోంట్ V1 ఫర్ ఐ వి యూ దే, V1s డజంట్ V1 ఫర్ హీ షీట్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరండి? మా నాన్నగారు, మై ఫాదర్. మై ఫాదర్ ప్రొనౌన్ ఏంటి సార్? మై He. హీ. ఫాదర్ మై ఫాదర్ He. కాబట్టి హీ. అంటే సింపుల్ ప్రెజెంట్ లో హీకి పాజిటివ్ అయితే V1s యూజ్ చేయాలి, నెగిటివ్ అయితే సెంటెన్స్ డజంట్ V1 యూజ్ చేయాలి. తాగుతారు అంటే పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి V1s. తాగడానికి వర్బ్ ఏంటండి? డ్రింక్. సో Drink. డ్రింక్ V1s, డ్రింక్స్. అందుకే అక్కడ డ్రింక్స్ పెట్టామండి. మై ఫాదర్ డ్రింక్స్ కాఫీ ఎవ్రీడే, అది విషయం. ప్రతిరోజు మా నాన్నగారు కాఫీ తాగుతారంటే దట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్కి వచ్చాను నేను. సింపుల్ ప్రెజెంట్ లో మా నాన్నగారు అంటే హీ కాబట్టి హీ దగ్గరికి వచ్చాను. సో ఎప్పుడైతే హీ దగ్గరికి వచ్చానో అక్కడ తాగుతారు అంటే V1s, తాగరు అంటే డజంట్ V1 కాబట్టి సో నేను V1s యూజ్ చేస్తున్నాను అనమాట. మై ఫాదర్ డ్రింక్స్ కాఫీ. ఇస్ దట్ క్లియర్? లేదు, సెకండ్ సెంటెన్స్ చూడండి. ఈ మధ్యన మా నాన్నగారు కాఫీ తాగట్లేదు. ఇది సెంటెన్స్ అండి. ఈ మధ్యన మా నాన్నగారు కాఫీ తాగట్లేదు. ఈ మధ్యన తాగట్లేదు అనే సెంటెన్స్ 6 టెన్సెస్ లో దేనికి మ్యాచ్ అవుతుందో చూడండి. Simple present. Continuous past. ప్రెసెంట్ కంటిన్యూస్ అండి. అక్కడ ఉంది క్లియర్ గా. ఇప్పుడు ఈ మధ్యన ఒక పని చేస్తున్నాను లేదా చెయ్యట్లేదు. ఈ మధ్యన చేస్తున్నాను, ఈ మధ్యన చెయ్యట్లేదు. ఇప్పుడు చేస్తున్నాను, ఇప్పుడు చెయ్యట్లేదు. ఈ మధ్యన చేయట్లేదు, ఈ మధ్యన ఆయన తాగట్లేదు. ప్రెసెంట్ కంటిన్యూస్. ఇప్పుడు అక్కడే మన ఆన్సర్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ 3 స్ట్రక్చర్స్ ఉన్నాయి. మా నాన్నగారు అంటే హీ కాబట్టి సెకండ్ స్ట్రక్చర్ యూజ్ చేసుకుందాం. ఇందాక పాజిటివ్ కాబట్టి పాజిటివ్ స్ట్రక్చర్ వాడాం. ఇప్పుడు సెంటెన్స్ తాగట్లేదు నెగిటివ్ కాబట్టి నెగిటివ్ స్ట్రక్చర్ వాడదాం అండి. సో మై ఫాదర్ ఇజెంట్. Present. V4 ఉంది అక్కడండి. V4 అంటే వర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్, ING ఫామ్ వాడాలి. V4 అంటే ఇంగ్ ఫార్మ్స్. మై ఫాదర్ ఇజెంట్ Drinking coffee. డ్రింకింగ్ కాఫీ, అది విషయం. అక్కడ ఇందాక ఇజెంట్ డ్రింకింగ్ అని పెట్టడానికి రీజన్ అది ప్రెసెంట్ కంటిన్యూస్ కాబట్టి. ఓకే, థర్డ్ సెంటెన్స్ చెప్పాను. ఈ రోజు మా నాన్నగారు కాఫీ తాగారు. ఈ రోజు మా నాన్నగారు కాఫీ తాగారు. తాగారు అంటే యాక్షన్ ఏమైందండి? పాస్ట్ Simple past. సింపుల్ పాస్ట్. కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ అన్నిటిని తీసుకెళ్లి సింపుల్ పాస్ట్ లో పడేస్తాం. తాగేశారు కదా, యాక్షన్ కంప్లీట్ అయిపోయింది కదా, సో సింపుల్ పాస్ట్. తాగారు అంటే పాజిటివ్ నెగిటివ్ అండి? తాగారు పాజిటివ్ సార్. పాజిటివ్. అక్కడ ఏముంది సార్? సింపుల్ పాస్ట్ పాజిటివ్ స్ట్రక్చర్ ఏముందండి? Drink. Drink. V2. V2 drank. డ్రాంక్. అంతే, ఆ డ్రాంక్ పెట్టేసుకోవడం. దాని పక్కన ఇంకేం లేదు కదా, వాజ్, ఈజు, విల్లు అని ఏం లేదు కాబట్టి V2 ఒక్కటే ఉంది కాబట్టి డ్రాంక్. మై ఫాదర్ డ్రాంక్ కాఫీ టుడే. అది తాగలేదు అనుకోండి, అప్పుడేమంటాం? డిడెంట్ డ్రింక్ అంట. అంతే, మై ఫాదర్ డిడింట్ డ్రింక్. మై ఫాదర్ డింట్ డ్రింక్. డింట్ పక్కన V1 ఉంది కాబట్టి అంతే సార్. మై ఫాదర్ డింట్ డ్రింక్ కాఫీ, అంతే. ఇప్పుడు ఆ 3 కాకుండా కొత్త సెంటెన్స్లు ట్రై చేద్దాం అండి. టెన్స్ స్ట్రక్చర్ చూద్దాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ రమాదేవి మ్యామ్, Yes, sir. నిన్న ఈ టైంలో మా పేరెంట్స్ కాఫీ తాగుతున్నారు. ఇది సెంటెన్స్ అండి. నిన్న ఈ టైంలో, మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ చేసుకోండి, బట్ ఆవిడ ఆన్సర్ చేస్తారు. ఒక్కొక్కరిని కూడా అడుగుతాను. నిన్న ఈ టైంలో మా పేరెంట్స్ కాఫీ తాగుతున్నారు. ఫస్ట్ ఏ టెన్స్ లోకి వస్తుంది చూడండి. Past continuous లోకి వెరీ వస్తుంది. గుడ్, ఆన్సర్ ట్రై చేయండి. My parents were Hmm. coffee. My parents నిన్న ఈ టైంలో పేరెంట్స్ కాఫీ తాగుతున్నారు. Ah. My parents were Hmm. drinking coffee మరి అవి పెట్టేస్తా లోన. At this time yesterday. at this time yesterday. Right అండి. My parents were drinking coffee at this time yesterday. Right అండి. నెక్స్ట్ జగదీష్ సార్. Sir. రేపు
మా పేరెంట్స్ కాఫీ తాగరు. రేపు మా పేరెంట్స్ కాఫీ తాగరు. టెన్స్ చెప్పండి సార్ ఫస్ట్. సింపుల్ ఫ్యూచర్. వెరీ గుడ్ సార్. ఆన్సర్ చెప్పండి. మై పేరెంట్స్ వోంట్ డ్రింక్ కాఫీ టుమారో. మై పేరెంట్స్ వోంట్ డ్రింక్ కాఫీ టుమారో. రైట్ అండి. నెక్స్ట్ మొహమ్మద్ సార్. మొహమ్మద్ సార్, ఆర్ యూ దేర్? ఓకే, అనిల్ సార్ మీరు. సాధారణంగా నేను కాఫీ తాగను. సాధారణంగా నేను కాఫీ తాగను. టెన్స్ సార్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ సార్. సింపుల్ ప్రెజెంట్ అండి. అక్కడ ఉంది కదా సాధారణంగా చేస్తాను, చేయను. ఎస్, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి సార్. ఐ డోంట్ డ్రింక్ కాఫీ యూజువల్లీ. రైట్. ఐ డోంట్ డ్రింక్ కాఫీ యూజువల్లీ, లేదా ఐ డోంట్ డ్రింక్ కాఫీ జనరలీ. జనరలీ, యూజువల్లీ, నార్మలీ మీ ఇష్టం సార్. గుడ్ అండి. రైట్. నెక్స్ట్ పరిమళ మ్యామ్. ఈ మధ్యన నేను కాఫీ తాగుతున్నాను. ఈ మధ్యన నేను కాఫీ తాగుతున్నాను. ఏ టెన్స్లోకి వస్తుందో చూడండి. మ్యూట్లో ఉన్నారు మీరు. ఏ టెన్స్ అండి? సింపుల్ ప్రెజెంట్ సార్. నో మ్యామ్, జాగ్రత్తగా చూసి ఈ మధ్యన నేను కాఫీ తాగుతున్నాను. ఆరింట్లో ఈ మధ్యన చేస్తున్నాను ఎక్కడ ఉందో చూడండి. ఫుల్ ఫ్యూచర్. నో, ప్రెసెంట్ పైన కంటిన్యూస్ అండి. తెలుగులో కూడా క్లియర్గా ఉంది కదా. కింద నేను చూడలేదు, పైన లైన్. ఓకే సార్, ఓకే, కింద లైన్ చూడలేదు. మొత్తం ఆరింట్లో చెక్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే 6 టెన్సులు ఉన్నాయి. ఇచ్చిన సెంటెన్స్ ఆరింట్లో దేంట్లో వస్తుందో చెక్ చేసుకోవాలి. ఈ ఓకే, మధ్య నేను చూస్తున్నాను, కింద లైన్ చూడలేదు. ఫైన్ ఫైన్, నో ఇష్యూస్, నో ఇష్యూస్. సో ఈ మధ్య నేను కాఫీ తాగుతున్నాను అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ అండి. సో ట్రై చేయండి, ఆన్సర్ ట్రై చేయండి. ఈ మధ్యన నేను నేను కాఫీ కాఫీ తాగుతున్నాను. ప్రెసెంట్ కంటిన్యూస్ చూసి ఆన్సర్ చేయండి. ప్రెసెంట్ కంటిన్యూస్. ఆయా ఫోర్ V4 అంటే తాగడానికి verb. తాగడానికి verb ఏంటండి? డ్రింక్ డ్రింక్ V4. డ్రింక్ V4 డ్రింక్ ఫోర్ సార్. డ్రింకింగ్ అండి. డ్రింక్ V4 అంటే ఐఎన్జీ ఫామ్. V4 ఎక్కడ వచ్చినా కూడా ఇన్ ఫామ్ వస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? డ్రింకింగ్ సార్. అంతేనండి. డ్రింక్ V4 డ్రింకింగ్ కదా. ఈ మధ్యన అంటే సార్ అది నేను తర్వాత చెప్తాను, ముందు సెంటెన్స్ చెప్పండి. I am drinking coffee. Nowadays. Nowadays. Okay. I am drinking coffee nowadays. I am drinking coffee nowadays. అంతేనండి. ఇస్ దట్ క్లియర్? ఓకే సార్. అర్థమైందండి? సార్. ఇలా సో సింపుల్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, ఫస్ట్ మనం మాట్లాడే సెంటెన్స్ ఇక్కడున్న 6 టెన్సెస్లో ఏ టెన్స్లోకి వస్తుందో ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ పాయింట్ అండి. అది సింపుల్ పాస్టా, సింపుల్ ప్రెజెంటా, ప్రెజెంట్ కంటిన్యూసా, పాస్ట్ కంటిన్యూసా, ఇలా. ఇక నాకు టెన్స్ ఐడియా వచ్చేసింది, బాగానే ఉంది. ఇక రెండోది క్లారిటీ, ఆ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలండి. ఆ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ స్ట్రక్చర్ని యూజ్ చేసుకొని మనం సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అలాగే వర్క్ ఫార్మ్స్ ప్రాక్టీస్ చేయాలి. V1 ఏంటి, V1S ఏంటి, V2 ఏంటి, V4 ఏంటి. సో అది క్లారిటీ ఉండాలి. సో అందుకే రేపు చెప్పాను కదండి, రేపు 34, 35, 36, 37 ఫస్ట్ 4 పేజెస్ ఆఫ్ వర్బ్స్ ప్రాక్టీస్ చేయండి. 34, 35, 36, 37. అలాంగ్ విత్ దట్ రేపటికి రెండో టాస్క్ ఏంటంటే ఈ స్ట్రక్చర్ చెప్పాలి నాకు. నేను ఏ టెన్స్ అడిగితే టెన్స్ స్ట్రక్చర్ చెప్పాలి. సింపుల్ ఫ్యూచర్ సార్, సింపుల్ ఫ్యూచర్ విల్ V1, won't V1 ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. పాస్ట్ కంటిన్యూస్ సార్, was V4, wasn't V4 ఫర్ I, he, she, it. Were V4, weren't V4 ఫర్ we, you, they. సింపుల్ పాస్ట్ సార్, V2, didn't V1 ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఇలా చూడకుండా టక్ 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 అని స్ట్రక్చర్ చెప్పాలండి. రేపటికి మీకు 2 వర్క్స్ ఇచ్చాను. ఒకటి, ఈ స్ట్రక్చర్ ఏ టెన్స్ అడిగితే టెన్స్లో స్ట్రక్చర్ చెప్పాలి. తెలుగు అక్కర్లేదండి, ఓన్లీ ఇంగ్లీష్ స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేయండి చాలు, అలాంగ్ విత్ సబ్జెక్ట్స్. 2, 34, 35, 36, 37 పేజ్లోనూ వర్బ్స్ ప్రాక్టీస్ చేయండి. V1 ఏంటి, V1S ఏంటి, V2 ఏంటి, V4 ఏంటి. ఈ 2 మీ టాస్క్లు. ఇక నా టాస్క్ ఏంటి అంటే టెన్సెస్. సరే, ఇప్పుడు టెన్సెస్ అంటే ఇక్కడ ఉన్నదాన్ని బట్టి అలా చూసి ఐడెంటిఫై చేస్తున్నామండి. ఒకటి కాదు, ఒక 10 సెంటెన్సులు చెప్పినా టెన్స్ టక్ 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 మన బ్రెయిన్లోకి వచ్చేయాలి. మరి ఎలా అంటే అది నా రెస్పాన్సిబిలిటీ. కాన్సెప్ట్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటి, సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటి, పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి, ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి,
ఏ సిచ్యువేషన్లో ఏ టెన్సెస్ యూజ్ చేస్తాం అనే కాన్సెప్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ టుమారో. రేపు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ దట్. సో ప్రాక్టీసింగ్ ద స్ట్రక్చర్ అండ్ ప్రాక్టీసింగ్ ద వర్బ్స్. సో పని చేసుకున్నాం. మీ 50% మీకు ఇచ్చేసాను, నా 50% రెస్పాన్సిబిలిటీ నేను తీసేసుకున్నాను. బట్ ఇక్కడ ఏమవుద్దంటే ఆ రెండు కలిస్తేనే సెంటెన్స్ వస్తుందండి. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్ 100%. నాకు మీ సపోర్ట్ కావాలి సార్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, ప్లీజ్ కొంచెం టైము ఎఫర్ట్స్ పెట్టి ప్రాక్టీస్ చేయండి. అది మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇస్ దట్ క్లియర్ అండి? రైట్ సార్. Yes, sir. ఎనీ డౌట్స్ సో ఫార్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? సార్ ఒకటి, చెప్పండి సార్. ఇది ఈ 4 పేజీలు ఉన్నాయి కదా సార్, ఏదండి? అవును సార్, అవును. వర్బ్స్ ఉన్నాయి కదా, అవును సార్. అవి మీ ఆఫీస్ లో ఎవరైనా స్టాఫ్ తోటి అయినా కానీ మ్మ్. వాయిస్ రికార్డింగ్ ఇవే పెడితే మేము ఒక ఆ, 10 సార్లు అయినా చేపిస్తాను. మేము వింటే చేపిస్తాను. రివిజన్ మాకు రోజులు అయిపోతుంది. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా చేపిస్తాను తప్పకుండా. 4 పేజీలు మీరు అన్నగా మాకు టాస్క్ ఇచ్చారు కదా, అవును సార్, అవును. మేము ఎందుకంటే ఒక్క రోజు 2 రోజులు అయ్యే పని కానే కాదు ఇది. అవదండి ఇది. చా- Verbs ని చాలా regular రోజు గా రివిజన్ practice అవుతా ఉంటే, చేపిస్తాను. రోజు వింటుంటే, రోజు 2-3 సార్లు వింటుంటే తప్పకుండా ఈ సార్, 4 పేజీలు 8 పేజీలు వింటాం, 12 పేజీలు విని మళ్ళీ చేయిపిస్తాను. మళ్ళీ అవుతుంటది. తప్పకుండా సార్, డెఫినెట్ గా మీ మీరు టెన్సెస్ ప్రాక్టీస్ కూడా అయితే వింటుంటేనే వస్తుంటది సార్ మాకు ఎక్కువ. మీరు ఎందుకంటే మేము ప్రాక్టీస్ చేయాలి. కానీ నేను మీకు చూడండి, మీరు ఏ రోజు జరిగింది ఆ రోజు నేను అప్డేట్ చేస్తున్నానా చేయట్లేదా? చేస్తున్నాం సార్. సో మీరు ఆ విషయంలో మీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేను ఇంగ్లీష్ పరంగా నేను చేస్తానండి. బట్ ఐఎమ్ ఆస్కింగ్ దట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ టు. ఎందుకంటే రిజల్ట్ రావాలంటే నాకు మీ సపోర్ట్ కూడా కావాలండి. ఇప్పుడు జగదీష్ సార్, అవును. మీరు అలా నాకు ఇది కావాలి సార్ అని అడుగుతున్నారు. మిగతా వాళ్ళు అందరూ కూడా ఎవ్రీ వన్ హ్యాస్ ద సేమ్ రైట్. ఎందుకంటే యు ఆర్ పేయింగ్ ద ఫీ. సార్ నాకు పలానా చేయండి అంటే నేను ఖచ్చితంగా సపోర్ట్ నేను మీకు ఇస్తానండి. బట్ నాకు మీ సపోర్ట్ కూడా కావాలి. ఎందుకంటే ఇక్కడ రిజల్ట్, ఎందుకంటే సో ఒక చెయ్యి ఎంతసేపు గాల్లో ఊగినా సౌండ్ రాదండి. సో వెన్ యూ జాయిన్ యువర్ హ్యాండ్స్ టు మై హ్యాండ్, దెన్ ద రిజల్ట్ విల్ కమ్. ఓకేనా? సో మీకు ఏం కావాలన్నా ఇప్పుడు సార్ అడిగినట్టు అడగండి. నేను నా సపోర్ట్ నా వైపు నుంచి మీకు ఇస్తాను. బట్ మీరు కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి అందరూ ప్రాక్టీస్ చేయండి అండ్ టైంకి అటెండ్ అవ్వండి కొంచెం. సో లాంగ్వేజ్ అయితే మాట్లాడొచ్చు అండి. చేపిస్తాను సార్ జగదీష్ సార్, తప్పకుండా ఇప్పుడు చేపించి ఏమైతుంది సార్ అంటే 2 నెలలు 3 నెలలు వింటారు, ఇంకా మన నుంచి డెఫినెట్లీ. కాదనేది కన్ఫర్మ్ చేసుకొని ఇంకా బంద్ అయిపోతున్నారు అనమాట. ఎందుకంటే అందరు జాబులు పెట్టుకొని ఇది పెట్టుకొని అవును, ఏదో అవును, రిస్క్ ఇస్తాం అవును, కదా. అవును, మీరు ఇదే బీ దేర్ అవును. హ్యావ్ మ్మ్. ఈ టెన్సెస్ ఇవన్నీ ఒక 6 నిమిషాలు వచ్చింది అనుకో, మేము తప్పకుండా రోజు సార్ అదే వింటుంటాం. సెంటెన్సెస్ చేపిస్తాను. వర్బ్సే కదా, ప్రాబ్లం ఏం లేదు. అండ్ అలాగే వర్క్స్ ఒకటి ప్రతిదానికి కూడా ఏంటంటే మీకు ఆడియోస్ పంపిస్తున్నాను కదండి. ఆడియోస్ ఇప్పుడు ఆయన అన్నట్టు 1-10 సార్లు వినండి, విని ఆన్సర్ చేయండి. మీ టార్గెట్ ఏంటంటే నేను ఆన్సర్ చెప్పేలోగా, లేదంటే మా ట్రైనర్ ఎవరైతే చెప్పారో వాళ్ళు ఆన్సర్ చేసేలోగా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఫస్ట్ టైం విన్నాం మిస్టేక్స్ వస్తాయి, సెకండ్ టైం విన్నాం మిస్టేక్స్ వచ్చాయి, థర్డ్ టైం ట్రై చేసాం మిస్టేక్స్ వచ్చినాయి, 5 టైమ్స్ చేయండి, ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుందండి అంతే. ఎందుకంటే ఆయన అన్నట్టు రిటర్న్కి ఎక్కువ టైం పడుతుంది, కానీ లిసనింగ్ మనం ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వినొచ్చు. ఈవెన్ మనం జర్నీలో ఉంటే వినొచ్చు, లేదంటే ఏదైనా పని చేసుకుంటూ వినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఏంటంటే సో డెఫినెట్లీ వర్బ్స్ అయితే మీకు చేయించి పంపిస్తాను సార్. యాజ్ పర్ ద పేజ్, మీరు ఆ పేజ్ల ప్రకారం చేయిస్తాను, అది కూడా ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరు ప్రాక్టీస్ చేయండి, రేపు అడుగుతాను. ఇస్ దట్ క్లియర్? ఖచ్చితంగా సార్. రైట్ అండ్ రైట్. సో ఇంకా ఎనీబడి, ఎనీ క్వరీస్? సార్ క్లాస్ ఈ రోజు జరిగింది రికార్డింగ్ పంపిస్తున్నారు కదా, పంపిస్తున్నాను. రికార్డింగ్ ఈ రోజు రోజు గ్రూప్ లో పెడతాను, ఏ రోజు క్లాస్ ఆ రోజు. ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి మీరు చూసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక 2 months తర్వాత మీకు ఒక యాప్ ఫ్రీగా నేను యాప్ కూడా ఇస్తానండి మళ్ళీ. అంటే 1 year పాటు మళ్ళీ ఎప్పుడైనా మీరు వాటిని మళ్ళీ ఈ క్లాస్ యాజ్ డీస్ గా ఈ 1 hour క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి క్లాసు Day 1, Day 2, Day 3 హ్యాపీగా మీరు మళ్ళీ చూసుకోవడానికి నేను 1 year వ్యాలిడిటీతో ఫ్రీగా ఇస్తాను. అదే ఎప్పుడైనా కొంచెం టైం మిస్ అయితే నేను తప్పకుండానండి. మళ్ళీ సో చూసుకుంటున్నాను డెఫినెట్గా అందుకు. మీకు ఎవరైతే నాకు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ నేను యాప్లో ఈ కోర్స్ అంతా మళ్ళీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా మళ్ళీ మీరు మొత్తం కోర్స్ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోవచ్చు. సో నేను ఏంటంటే లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తానండి. ఈవెన్ ఆఫ్టర్ యువర్ కోర్స్, మీ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా నేను సపోర్ట్ చేస్తాను. బట్ అది మీ ఎంతూజియాజం మీద నాకు డిపెండ్ అయి ఉంటుంది అనమాట, అంతకుమించి ఏం కాదు. అంతేనండి. ఓకేనా? ఓకే రైట్ సార్, అండి. థ్యాంక్ యూ. గుడ్ థ్యాంక్ యూ నైట్. సార్.